హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. సో, ముందుగా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏంటి? ఎమర్జెన్సీ ఎలిమినేషన్ ఏంటి? అవసరమా ఇప్పుడు ఎమర్జెన్సీ? అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేస్తే అదేదో టీఆర్‌పీస్ వస్తాయనో, లేకపోతే అదేదో కొత్తగా ఉంటదనో, ఇలా చేయటము ఎంతవరకు కరెక్టు? ఫెయిరా? అన్‌ఫెయిరా? అంటే వీక్ అంతా ఉండి ఆ టాస్కుల్లో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటూ డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళు కూడా అంటే బిగ్ బాస్‌లో ఎప్పుడు ఏ రోజు అవకాశం ఎలా ఉంటదో తెలీదు. అలానే ఎవరు ఎప్పుడు ట్రాప్‌లో పడతారో, హీరో అవుతారో, జీరో అవుతారో తెలీదు. సడెన్‌గా ఒకళ్ళ గ్రాఫ్ పెరిగిపోవచ్చు. ఒక చిన్న టాస్క్ వల్ల. సడెన్‌గా ఒక గ్రాఫ్ తగ్గొచ్చు. ఒక చిన్న నోరు జారిన మాట వల్ల. అలాంటప్పుడు వీకంతా అవకాశం ఇచ్చిన తర్వాతే కదా ఓటింగ్ తేల్చాల్సింది. వీకెండ్‌లో కదా ఎలిమినేషన్ చేయాల్సింది. అలాంటప్పుడు ఈ ఎమర్జెన్సీ ఎలిమినేషన్ ఏదో కొంత ట్విస్ట్‌గా ఉండాలి, కొత్తగా ఉండాలన్న ఆలోచనతో చేస్తున్నారా? లేదు సీక్రెట్ రూమ్‌లోకా? ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోయిందని, ఓమాదిత్య కూడా బయటకొచ్చేసారని, ఓమాదిత్య ఎలిమినేట్ అయ్యారని, మనకి శనివారం పూట స్టేజ్ మీద చూపిస్తారని, ఇట్లా చాలా రకాల వార్తలైతే వింటున్నాం. ఇది ఎంతవరకు కరెక్టు? ఓకే. కొత్తగా ఉంది. కొద్దిగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంది. ఏదో ట్విస్ట్‌గా ఉంది అని అనుకోవడానికి బావుంటుంది. కానీ ఆ కంటెస్టెంట్‌కి అన్యాయం చేసినట్టే కదా! సో, ఆ కంటెస్టెంట్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న కొన్ని రోజులనేవి ఏదో కొంత తనకు అవకాశాన్ని తీసుకున్నట్టే కదా! అలానే ఆడియన్స్ అక్కడ ఉన్న కంటెస్టెంట్ చేతిలో పెడితే అంటే టాప్ 3 ఓటింగ్ ప్రకారం తీసుకొని వాళ్ళలో కొంతమందిని తీసుకెళ్ళమని చెప్తారు. ఒకవేళ అక్కడ టాప్ 3 ఓటింగ్‌లో ఎవరు కరెక్ట్ అది ఎవరికి తెలుస్తుంది? ఈ 3 రోజుల్లోనే, 4 రోజుల్లోనే ఓట్ల బళ్ళవుతుంటాయి. ఓట్లవుతుంటాయి. రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూ ఉంటూ, తగ్గుతూ ఉంటది. అసలు మరి అక్కడ లీస్ట్‌లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళల్లో ఎవరు మీరు బయటికెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి అని వాళ్ళ చేతిలో పెడితే కన్ఫర్మ్‌గా వాళ్ళు గేమే ఆడతారు. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఉంచుకుంటారు. లేకపోతే నచ్చని వాళ్ళని ముందుకు పంపి ట్రై చేస్తారు. అది ఆటోమేటిక్‌గా అది అప్పుడు ఆడియన్స్ యొక్క ఓట్స్‌కి అక్కడ వాళ్ళకి ఇది ఎంత పొంతన కుదురుతుంది? అసలు ఏంటి గజిబిజి గందరగోళం? ఏమనుకుంటున్నాడు బిగ్ బాస్? బిబి ప్లాన్ ఏంటి? కన్ఫర్మ్‌గా ఎలిమినేషన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఒక డబుల్ ఎలిమినేషన్ గాని, ఒక 2 ఎలిమినేషన్ చేయాలి. దాన్ని ఎలా చేయాలి? ఒకేసారి వీకెండ్‌లో చేయటం కన్నా వీక్ మధ్యలో ఒకసారి, లాస్ట్‌లో ఒకసారి చేయాలి అంతే. ఈరోజు తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆదివారం తప్పించుకోలేరు. నో డౌట్ అది. ఇన్ కేస్ అలా గనక ఉంటే. కాబట్టి ఇదో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ కొత్తగా ఉంటుంది అని ప్లాన్ వేసేసి ఇలా మధ్యలో ఈ 3 డేస్, 4 డేస్ ఎలక్షన్ ఓటింగ్ బట్టి తీసేయటం అన్నమాట. ఇంతకీ ఇలా ముగ్గురులో అక్కడ మనకి ప్రోమోలో చూసిన ప్రకారం అయితే ఇటు పక్క విష్ణుప్రియ, అలానే ఓమాదిత్య గారు, అలానే నైనిక. నో డౌట్ ఎక్కువ మంది ఓమాదిత్య గారినే. ఓమాదిత్య గారి మీద ఒక పాజిటివ్ ఉందా? ఒక నెగెటివ్ ఉందా? అంటే ఒక న్యూట్రల్. అంటే ఆయన ఆయనలానే ఉంటున్నాడు. వాయిస్ చెప్పట్లేదు. మిగతా విషయాల్లో ఆయన చాలా న్యూట్రల్‌గా ట్రై చేస్తున్నాడు. కావాలనే మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నాడు. కానీ గేమ్స్ బాగా ఆడుతున్నాడు. అలానే అన్ని పనులు చేస్తున్నాడు. తన ఎఫర్ట్స్ చూపిస్తున్నాడు. కానీ రీసెంట్‌గా మీరు గనక అబ్జర్వ్ 3-4 డేస్ నుండి నామినేషన్స్‌లో గావచ్చు, అట్లా నిన్న గూడా ఆడిన టాస్క్ గావచ్చు, ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా హైలైట్‌గా ఉన్నాయని చెప్పాలి. నో డౌట్. చీఫ్‌గా ఆయన ఎందుకు అవ్వాలని గాని, చీఫ్‌గా ప్రేరణకి ఎందుకు అవకాశం ఇస్తున్నా అంటం గాని, అలానే కొన్ని పాయింట్స్ ఆయన చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఎఫర్ట్స్ చూపిస్తున్నాడు. కష్టపడుతున్నారు. కానీ ఏందంటే మరి బిగ్ బాస్‌లో సర్వైవల్ అవ్వాలంటే వాయిస్ కనపడాలి. ఇష్యూస్‌లో మనమే క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఇష్యూ అయితే దానిలో నువ్వేంటి అన్న దాన్ని ఒపీనియన్ గట్టిగా చెప్పాలి. అక్కడ కొంత. అలానే కొద్దిగా సేఫ్‌గా ఎందుకంటే ఆయన యాటిట్యూడే అలా ఉండొచ్చు. అందరిలోనే మంచి చూస్తూ మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది. మంచి మనస్తత్వమే. కానీ చూసే వాళ్ళకి అది కొద్దిగా ఒక ఫేక్‌గా కనపడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు అదే పని చేస్తూ ఉంటే. సో దానివల్ల ఆయన మీద నెగెటివ్ ఒపీనియన్. కానీ ఆయనతో పోల్చుకుంటే పక్కాగా నైనికాని కంపేర్ చేస్తే కన్ఫర్మ్‌గా కొద్దో గొప్పో ఒక ఇంచు సో బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఓమాదిత్య గారి. కారణం ఏంటంటే నా ఆటలు ఆడుతున్నాడు, ప్రూవ్ చేసుకుంటున్నాడు. నైనిక గత 2 వారాల నుంచి కన్ఫర్మ్‌గా కంప్లీట్ డల్ అయిపోయింది. ఎమోషనల్ డల్ అయిపోయింది. టాస్కుల్లో యాక్టివ్‌గా లేదు. మాటల్లో క్లారిటీ లేదు. నో డౌట్ అది. సో అలాంటి నైనికాని సేవ్ చేసే బాధ్యత కంటెస్టెంట్స్ తీసుకుంటారు. నో డౌట్. అందులో వాళ్ళకున్న కొన్ని లెక్కలుంటాయి, పాలిటిక్స్ ఉంటాయి. గూడిగలో తీసివేతలు ఉంటాయి. సో ఈవెన్ అక్కడ అమ్మాయిని ముందుకు నెడటానికి పృథ్వీ ట్రై చేసినా కన్ఫర్మ్‌గా ఇంకొక స్టెప్ ముందుకు తీసుకువెళ్ళటానికి కొంత ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. సో ఎందుకంటే నిఖిల్‌కి తనకి మంచి రిలేషన్ ఉంది. నిఖిల్‌కి రిలేషన్ ఉన్న వాళ్ళందరూ ఎంతో కొంత నిజంగా పృథ్వీ వేయకూడదు. కానీ పృథ్వీకి తనకు చిన్న క్లాష్ అనేది క్యారీ అవ్వటం మూలంగా పృథ్వీ అలా వేశాడన్నమాట. సో చూద్దాం మరి ఏం జరిగింది. చాలామంది ఓమాదిత్య అంటున్నారు. అది మరి నిజంగా ఓమాదిత్య గారు అయినట్టేనా? లేకపోతే ఏంది ఈ ఎలిమినేషన్‌ని, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎటు నుంచి ఎటు తీసుకెళ్తారు? నిజంగానే బయటికి పంపిస్తారా? లేదా సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారా? ఇది ఎంతవరకు ఫెయిర్, అన్‌ఫెయిర్ అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలానే వీళ్ళ ముగ్గురులో ఒకవేళ విష్ణుప్రియ ఫస్ట్‌లో బాగుంది. సెకండ్ వీక్‌లో బాగుంది. కానీ చిన్నగా ఈ మధ్య కొద్దిగా నామినేషన్‌లో పాయింట్స్ ఎక్స్ట్రార్డినరీగా చెప్పింది. అలానే నిన్న ఆడిన విధానం కొంత ఓకే చేసింది. కానీ కొద్దిగా ట్రాక్ తప్పి అనవసరంగా పృథ్వీ, విష్ణు
ఆ ట్రాక్ ఏదైతే ఉందో కొంత అది అమ్మాయిని వేరే ట్రాక్లోకి తీసుకెళ్తుందని ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కానీ అంత ఈజీగా తక్కువ చేసే కంటెస్టెంట్ అయితే కాదు, స్ట్రాంగ్ కంటెస్టెంటే. కానీ తన ఆట గురించి తన గురించి ఆలోచించడం మొదలు పెట్టాలా. సో ఇక ముందు వీళ్ళిద్దరిలో మరి ఎవరు ఇంకా వీళ్ళేనా మనకి ప్రోమోలో చూపిస్తున్న ముగ్గురే, ఇంకెవరన్నా ఎంటర్ అవుతారా లోపలికి, లేకపోతే ఆ ఓటింగ్ ప్రకారంగా లాస్ట్ 3 పెట్టి వాళ్ళని పంపిస్తాడా, లేదు కన్ఫర్మ్‌గా ఆడియన్స్ కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తారా లాస్ట్ 3ని, అసలు ఏం జరుగుతుంది? అలా అన్నప్పుడు మరి మణికంఠ పేరు కూడా చెప్పొచ్చు అది. కాబట్టి లాస్ట్ 3 ఓటింగ్ అన్న దాన్ని బాటమ్ 3 తీసుకొచ్చింది బిగ్ బాసా, లేదు ఆడియన్స్ కంటెస్టెంట్స్ నుండి తీసుకొచ్చారు ఈ టాప్ 3ని. మరి మణికంఠని ఎందుకు తీసుకురాలేదు అన్నదంటే ఓటింగ్ బట్టే కాబట్టి, లేకపోతే వీళ్ళందరూ పోలో మణికంఠకి కూడా వెళ్తారు. సో మొత్తానికి కంటెంట్ క్రియేటర్లో మణికంఠ తోపు, నో డౌట్. అందులో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తాడు, అది ఎమోషన్ ఏదో ఒకటి దానిలో అలాగా తన చుట్టూ కంటెంట్ తిప్పుకోగల క్యారెక్టర్ అదనమాట. సో ఇక వీళ్ళల్లో నాకైతే కొద్దో గొప్ప నైనికాతో పోల్చుకుంటే, కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నోమాదిచ్చ అయినా వీకెండ్ నైనికాని చేస్తాడు ఈ లెక్కనైతే. మొత్తం మీద 2 ఎలిమినేషన్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని తీసుకొస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి హౌస్లో నెంబర్ పరంగా కానీ, లేదు కొంత ఇంకోసారి చేద్దాం అనుకుంటే ఒక వీక్ ఒకటే ఆపేసి నెక్స్ట్ వీక్ ఇంకొద్ది వేరే విధంగా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇందుకే మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా ఓమాదిత్య ఎలిమినేషన్ కనుక ఫెయిర్ డెసిషన్ అయినా, అంటే ఓమాదిత్య ఆట తీరు ఇంప్రూవ్ కనపడుతుందా, లేదు మీకు అతను ఆటలో ఫేక్గా కనపడుతుందా, రియాలిటీ లేదా? అలా నైనికాతో కంపేర్ చేసుకుంటే ఓమాదిత్య యొక్క స్టేటస్ ఏంటి? తనకన్నా ఎక్కువలో ఉన్నాడా, తక్కువలో ఉన్నాడా? హౌస్కి అసలు ఎవరు అవసరము అన్నది ఇంపార్టెంట్. ఎవరికి ఇంకో ఛాన్స్ వస్తే బాగుంటుంది. లేదు ఇది ఫెయిర్ డెసిషన్ ఏనండి, నో డౌట్. ఇందులో ఆయన తన ఆట ఆడలేకపోతున్నాడు, యాక్టివ్గా ఉండలేకపోతున్నాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాలేకపోతున్నాడు, కొంత మంచిగా ఉండడానికి ఫేక్గా ఉన్నాడు. సో అవకాశం నైనికాకే ఇవ్వాలి, నైనికా ముందుకు వెళ్తే నైనిక ఇంకా బాగా ఆడిద్ది, బ్రహ్మాండంగా ఆడగలిద్ది అనుకుంటున్నారా? లేదు కన్ఫర్మ్గా ఆయన ఎఫర్ట్స్ చూపిస్తున్నాడు, కష్టపడుతున్నాడు, చాలా మందితో పోతుంటే పర్లేదు, ఆయనకు అవకాశం ఇవ్వాలి అనుకున్న పరిధిలో ఈయనకి సపోర్ట్ చేస్తారా? ఇంతకీ బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అనే ఈ చిన్న ఏదైతే ట్విస్ట్ ఉందో ఇది కరెక్టేనా? ఇది నా ఇల్లు నా ఇష్టం అనే రూల్స్ కింద వెళ్తున్నాడా, లేదు బిగ్ బాస్ ఏదో కొత్తగా ఉండడానికి ట్రై చేస్తున్నారా? ఫెయిర్ అన్ఫెయిర్ల మధ్యలో ఒక డిబేట్ వస్తే మాత్రం ఇది ఫెయిరా అన్ఫెయిరా అని ఏం చెప్తారన్నది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇంకా నబీలే చక్రవర్తి అయినట్టుగా టాక్ వినపడుతుంది. ఆటోమేటిక్గా ఈ కొత్త తుఫాన్ ఎదుర్కోవడానికి ఫామ్ అయిన ఈ మొత్తం క్లాన్కి చీఫ్ నబీలు. సో ఇక్కడ ఏదో కొత్త సంచాలకుడిగా కూడా చిన్న ఫస్ట్ పృథ్వీ చేశారని, నాలో చిన్న తప్పు వల్ల అతను కోల్పోయాడని, అది ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి డిబేట్ క్రియేట్ చేయబోతుందో చూడాలి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. అట్లానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఆ క్లాన్కి ఈ క్లాన్కి జరిగే యుద్ధం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్లాన్ చేయబోతున్నాడు బిగ్ బాస్, అలానే ఏ విధమైన క్లాషెస్, ఎలాంటి ట్విస్టులు పెట్టబోతున్నాడు బిగ్ బాస్, చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇంతకీ వచ్చే వాళ్ళకి కిచెన్ అసలు బిగ్ బాస్ ఇస్తాడా, లేదు వీళ్ళిద్దరిని కొట్టుకోమని ఎవరికి ఇచ్చిన అవకాశం వాళ్ళు కూడా కొట్టుకోమని చెబుతాడా? మొత్తానికి బిగ్ బాస్ ఈసారి లిమిట్లెస్గా వాళ్ళకి ఇస్తున్నాడు, కట్ చేస్తున్నాడు. చూద్దాం మరి ఈ సీజన్ ఇంకా కొద్దిగా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ చిన్న బజ్ రీలోడ్ అనే పేరుతో అయితే మళ్ళీ ఓ ఫ్రెష్ లుక్ వచ్చే అవకాశం ఉంది. సో ముందు రోజుల్లో మనల్ని ఎంటర్టైన్ చేస్తారని నమ్ముతాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కామెంట్ బాక్స్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.